సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను చీనీలో వేరుకుళ్ళు తెగులు శాశ్వత పరిష్కారం చెప్తాను. బట్ ఏమంటే మనము ఈ వేరుకుళ్ళు తెగులు రాకుండా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే వచ్చిన తర్వాత మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎరువుల యాజమాన్యంలో మనము వేరుకుళ్ళు కానీ నెమటోడ్కి సంబంధించిన ఎటువంటి ఎరువులు వేయాలి అనేది విషయాలపై చెప్తాను. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. నేను లైవ్లో చూపిస్తాను ఎలా ఉంటుంది వేరుకుళ్ళు అనేది. మీరు వీడియోని స్కిప్ చేయొద్దండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు గమనించినట్లయితే ముఖ్యంగా వేరుకుళ్ళు గమనించినట్లయితే ప్రధాన సమస్య అయిపోయిందండి. ప్రస్తుతం సత్యసాయి డిస్టిక్లో కాదు, అన్ని డిస్టిక్లోనూ మనకు వేరుకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా ఉంది. మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలని ప్రతి ఒక్కటి చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ముఖ్యంగా వేరుకుళ్ళు అనేది ముఖ్యంగా మనకు వేరుకు సంబంధించినదండి. మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ దఫా మనం ఎరువులు వేసుకునే విధానంలో కంపల్సరీ మైక్రోబ్స్ అనేది మనం కలుపుకోవాలి. మైక్రోబ్స్ అంటే మీరు సూడోమోనాస్, ట్రైకోడర్మా, పట్టిసెల్లం, బ్యాసిల్లస్ తురియెన్సిస్ ఇలా మైక్రోబ్స్ అనేవి ఉంటాయండి. ఈ మైక్రోబ్స్ ఫర్టిలైజర్స్ మనము ఎప్పుడైనా సరే ఎరువులు అనేది మనం తక్కువ మోతాదులో పెట్టుకొని, అంటే మొక్కకు కావాల్సిన ఎరువులు అంటే మనకు ఎక్కువగా 70% మన పశువుల ఎరువే వేసుకోవాలి. 30% మనం కెమికల్ ఎరువులు అలాగే మైక్రో న్యూట్రియన్స్ కానీ అలా కలుపుకున్న తర్వాత దాంట్లోకే మనం క్రియా ప్లస్ అనే ఒక ఎరువు వస్తుందండి మైక్రోబ్స్ది. అది వేసుకోవడం వల్ల మనకి ఎందుకు బెనిఫిట్ అంటే, అది వేసుకుంటే మనం వేసిన ఫర్టిలైజర్ మొక్కకు 100% పీచువేరు వ్యవస్థ అభివృద్ధి చెంది, అలాగే పీచువేరు వ్యవస్థకు 100% మనం వేసిన ఫర్టిలైజర్ అంది దాంట్లో మనకు సంబంధించిన ఇవి వేరుకుళ్ళు కానీ, కాండం కుళ్ళు కానీ, అలాగే మొక్క ఎండిపోయిన విల్ట్కు సంబంధించిన మైక్రోబ్స్ అనేవి ఉంటాయి. అలాగే నెమటోడ్కి సంబంధించిన మైక్రోబ్స్ అనేవి ఉంటాయండి. ఆ ఎరువు నేను ఎందుకు వేసుకోమంటున్నాను అంటే, ప్రతి ఒక్క చీనీ రైతు ఆ ఎరువు వేసుకోవడం వల్ల మొక్క అనేది లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అలాగే మనకు నెమటోడ్స్ కానీ, వేరుకుళ్ళు కానీ, అలాగే వివిధ రకాలైన ఫంగస్, ఫైటాప్తెరా చెందిన భయంకరమైన ఫంగస్ను కూడా అవి విచ్ఛిన్నం చేసి భూమిలోకి మనకు కలిసిపోయేటట్లుగా చేస్తాయి. అలాగే భూమిలో ఉన్న వివిధ రకాల హానికరమైన ఫంగస్ను కూడా అవి చంపేసి మన మొక్కను 100% సురక్షితంగా ఉంచడానికి తోడ్పడుతుందండి. అందుకే ప్రతి ఒక్క రైతు, చీనీ రైతు ఈ క్రియా ప్లస్ అనే ఎరువును వేసుకోవడం వల్ల ఇది కొద్దిగా కాస్ట్ ఉంటుందండి. ఎరువు 20 కేజీలు వస్తుంది. దీంట్లో 4 ప్యాకెట్స్ ఉంటాయండి. ఒకటి వేప చెక్కకు సంబంధించిన, 2 హుమిక్, పల్విక్ అమైనో యాసిడ్స్, ఇంకొకటి సముద్ర కలుపు మొక్కల నుండి ఒకటి మైక్రోబ్స్, అంటే కొన్ని కోట్ల మైక్రోబ్స్ కలిపింటారండి ఈ ఫర్టిలైజర్లో. ఎప్పుడైనా సరే రాబోయే కాలంలో 5 నుంచి 6 సంవత్సరాల్లో మైక్రోబ్స్ కల్టివేషన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మైక్రోబ్స్ కల్టివేషన్ అనేది మనకి ఇజ్రాయెల్ కానీ, బ్రెజిల్ కానీ, స్విట్జర్లాండ్ కానీ ఈవెన్ అక్కడే కూడా ఇది మైక్రోబ్స్ వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. కావున మన ఇండియాలోనూ ప్రోత్సహించాలనేది. అందుకేనండి ఈ మైక్రోబ్స్ కల్టివేషన్ చేయడం వల్ల మనకు వివిధ రకాల తెగుళ్ళు 100% మనం నివారించుకోవచ్చు అండి. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వేరుకుళ్ళు. ముఖ్యంగా ఈ వేరుకుళ్ళు వచ్చినప్పుడు మనం పంట ఉన్ని లేకపోని మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ట్రైకోడర్మా కానీ, లేకుంటే హెలో చెక్ కానీ, రైజోజన్ కానీ. హెలో చెక్ అంటే మనకు పిఎస్బి, కేఎస్బి ఆల్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ప్లస్ మనకు భూమిలో ఉండే సెలైనిటీ అంటే ఉప్పు కానీ, అలాగే మనకు స్టౌడింగ్ కూడా తగ్గిస్తుంది. ఈ 2 కాంబినేషన్ కానీ, లేకుంటే మార్కెట్లో ఉండే M45 ప్లస్ మార్షల్ దొరుకుతుందండి మార్కెట్లో, FMC కంపెనీ వాళ్ళు. అది కూడా అంతే అండి. కాపు ఉన్ని లేకపోని 500 ml ఎకరాకు M45 500 గ్రామ్స్ ఎకరాకు మన డ్రిప్లోకి వదులుకోవడం వల్ల మనకు వివిధ రకాల వేరుకుళ్ళు కానీ, అలాగే నెమటోడ్ సంబంధించినటువంటి కూడా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. ఎప్పుడైనా సరే నెమటోడ్స్ అనేది మనకు లైన్గా రాదండి. మనకు వరుసన చనిపోతాయి చెట్లు అనుకోనికి లేదండి. వేరుకుళ్ళు అయితే మనకు వరుసన చనిపోతాయి, కానీ నెమటోడ్స్ అనేది మనకు అక్కడక్కడే మొక్క వాడు పట్టేసి అక్కడక్కడ చనిపోతాయండి. కావున దీని పూర్తిగా నివారణ వచ్చి నెమటోడ్స్కి మీరు కంప్లీట్గా వినండి. ఇప్పుడు నేను కొన్ని కాంబినేషన్లు చెప్తాను. మన వేరుకుళ్ళు ఎట్లానో నెమటోడ్స్ కూడా సేమ్ జాతేనండి. నెమటోడ్స్ అనేది మన వేర్లు మనం తొగినట్లయితే పీచు వేరు వ్యవస్థ మనకు వేర్లు అనేది బుడిపిల్లుగా కనపడతాయి. కావున దయచేసి అప్పుడు మనం స్టార్టింగ్ మొక్క అనేది 70% మనకు 70-80% ఉంటే మొక్కను తిప్పలేమండి. ఆ మొక్కను తీసేసి కాల్చివేయడం, అలాగే ఆ తీసేసిన గుంతలో కాపరాక్సి క్లోరైడ్ కానీ, కార్బోసల్ఫాన్ గుళికలు కానీ మనం వేసినట్లయితే సరిపోతుంది. అలాగే ఈ నెమటోడ్స్ 50 లేదా 35% డ్యామేజ్ ఉంటే మనం మొక్కను తిప్పుకోవడానికి ఛాన్స్ ఉండదండి.
మన మార్కెట్లో దొరికే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనకు మార్షల్ సరిపోతుంది నెమటోడ్స్కి. ఎక్కువగా ఉన్నట్లయితే వ్యాలమ్ ప్రైమ్ మన 30 ml మనకు 50 to 60 లీటర్స్తో కలిపేసి చెట్టుకు త్రిబుల్ రింగ్ సిస్టమ్ ద్వారా మనం పోసినట్లయితే పూర్తిగా కంప్లీట్గా నెమటోడ్స్ని మనము పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకు వేరుకుళ్ళు తెగులని, ముఖ్యంగా ఈ వేరుకుళ్ళు తెగులు అనేది పూర్తిగా మనకు ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో మనకు వేరుకుళ్ళు సమస్య వచ్చి ఎటువంటి మందులు స్ప్రే మనము వదిలినా కూడా డ్రిప్లో కూడా మనకు కంట్రోల్ కావడం లేదు. కొన్ని కాంబినేషన్లు చెప్తాను వినండి. మల్టీప్లెక్స్ల నియంత్రణ కూడా వస్తుంది. నియంత్రణ మనము 200 నుంచి 300 లీటర్ 180 నుంచి 200 లీటర్ల డ్రమ్ముల్లో తీసుకొని దాంట్లోకి 2 కేజీలు బెల్లము, 1.5 లీటర్ లేదా 2 లీటర్లు మల్టీప్లెక్స్ నియంత్రణ దాన్ని బాగా ఫర్మెంటేషన్ చేసి వారం రోజులు దాన్ని పులియబెట్టేసి మనం 3 రింగులు సిస్టమ్ త్రిబుల్ రింగ్ సిస్టమ్ తీసేసి మనము గాడీలు కొట్టేసి మనం పోసినట్లయితే దాని వరకు కొద్ది వరకు కంట్రోల్ అవుతుంది. అలాగే వేరుకులు కూడా దీనికి కంట్రోల్ అవుతుంది. ఒకవేళ మనం ఎక్కువగా ఉన్నట్లయితే మనకు మార్కెట్లో దొరికే క్రియా ప్లస్ రైజోజన్ కానీ, లేకుంటే మనకు మార్కెట్లో దొరికే మెటలాక్సిల్ లేదా మెటలాక్సిల్ దొరుకుతుందండి. రాడామిల్ గోల్డ్ అంటారు. మ్యాంకోజో ప్లస్ మెటలాక్సిల్ కూడా మనము లీటర్కి 5 to 10 grams వేసుకొని కలిపేసి మనం పోసేసినట్లయితే 100%. ఇంకోటండి 30 to 50% మొక్క డ్యామేజ్ ఉన్నదాన్ని తిప్పచ్చు. అంతేగాని 70 నుండి 80% మొక్క డ్యామేజ్ ఉంటే మన మొక్కను పీకేసుకోవడమే కరెక్ట్ అండి. మీరు ముందుగా నేను చెప్పాను, మనం ముందుగా ఎప్పుడైనా సరే మనకు నెమటోడ్స్ కానీ వేరుకులు రాకూడదు అనుకుంటే వచ్చి బాధపడకుంటే రాకుండా కానీ అడ్వాన్స్ కానీ మన డ్రిప్లకు చెప్పాను కానీ ఇంతకుముందే మార్షల్ కానీ M45 కానీ, లేకుంటే హెలో చెక్కు రైజోజన్ కానీ. లేదు మేము ఫర్టిలైజర్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే క్రియా ప్లస్. ముఖ్యంగా ఈ క్రియా ప్లస్ ఎరువు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్రియా ప్లస్ అనేది అనేక వివిధ రకాల మైక్రో సమ్మేళనము, అలాగే వేప చెక్కకు సంబంధించింది, అలాగే సముద్ర అడుగు భాగాన దొరికే కలుపు మొక్కలు, అలాగే వివిధ రకాలైన బయోవిటా కానీ, డైనోప్లాజోలేట్ కానీ, క్రైసోఫైట్లు కానీ, ఇలా వివిధ రకాల కలుపు మొక్కల నుంచి మనకు ఎక్స్ట్రాక్ట్ చేసి, అలాగే వివిధ రకాల మైక్రోబ్స్ అంటే మనకు ఉపయోగపడే మనకు ఒక స్పూన్ దాంట్లోనే కొన్ని 13,000 కోట్ల కణాలు 13,000 కోట్ల మైక్రోబ్స్ ఉంటాయండి ఒక స్పూన్లో. అంటే మనం వేసిన వెంటనే ఆ ఫర్టిలైజర్లో ఉండే కరగని కూడా కరిగించేసి మొక్కకు అందేసి ఇవి తన సంఖ్యని మనం ఎప్పుడైతే నీళ్ళు పెడతామో ఫర్టిలైజర్ వేసేసి తన సంఖ్యని పెంచుకునేస్తుందండి. అంటే ఎప్పుడైనా సరే మనకు విషపూర్వమైన ఫైటాప్తెరా వల్ల మనకు వేరుకులు అనేది ఫైటాప్తెరా బ్యాక్టీరియా ఫంగస్ వల్ల మనకు ఈ వేరుకుల సమస్య అనేది వస్తుంది. కాబట్టి దానికి సంబంధించినది ఇవి ఎక్కువ దాని సంఖ్యను పెంచుకుంటాయండి. అంటే మనం వేసిన ఫర్టిలైజర్ మొక్కకు అందజేస్తూ, అలాగే మైక్రోబ్స్ బాగా సాయిల్లో బాగా డెవలప్మెంట్ అవుతూ మనకు విషపూరితమైన ఫైటాప్తెరా కానీ, వివిధ రకాల రూట్ రాట్ కానీ, అదే వేరుకుళ్ళు కానీ, విల్టు కానీ, అంటే మొక్క చనిపోవడం లాంటివి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ ఫర్టిలైజరే మనకు పూర్తిగా కంట్రోల్ చేస్తుందండి. దయచేసి చిన్న రైతులు మనము కాపు పెట్టే ముందర మనం ఫర్టిలైజర్ వేస్తాం కాబట్టి ఫర్టిలైజర్లోకి మన క్రియా ప్లస్ అనేది మనం వేసుకోవడం వల్ల పూర్తిగా మనం 100% మొక్కకు హాని లేకుండా, అలాగే మొక్క వేరుకుళ్ళు కానీ ఎటువంటి సమస్యలున్నా మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. కావున మీకు చీనీ సంబంధించిన వీడియోలు మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో అడగండి. కంపల్సరీ నేను 100% మీకు రిప్లై ఇస్తాను. ఇంకొకటండి, మీరు చాలామంది రైతులు నాకు కామెంట్లో తెలియజేస్తున్నారు కాంబినేషన్లు పెట్టమని. కాంబినేషన్లు పెడతానండి, నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, మీ కాంబినేషన్లు చెప్తాను. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు చూడండి, ఈ వీడియోలో చూడండి, మీరు త్రిబుల్ రింగ్ సిస్టమ్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఇలా కొమ్మలు కట్ చేసుకొని వేరుకుళ్ళు తెగులువి మీరు గమనించండి. మీరు వీడియోలు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎండు కొమ్మలు కానీ, అలాగే వేరుకుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొమ్మలు కట్ చేసి ఇలా 3 రింగులు తీసుకోవాలండి. నేను చూపించాను తడి ఉంది చూడండి, ఇదన్నీ 3 రింగులు. ఇలా చేయడం వల్ల మనకు 100% మొక్కకు వెళ్ళడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే 100% మనం వేసిన ఫర్టిలైజర్ కానీ, లేకుంటే మనం వేసిన ట్రీట్మెంట్ కానీ 100% మొక్కకు అందుతుందండి. ప్లీజ్ విజిట్ చేయండి, ఒకసారి చూడండి. మీరు ఇలా 3 రింగులు తీసుకోవడం వల్ల 100% మనం వేసిన ట్రీట్మెంట్ 100% మొక్క అందుతుందని. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.